ఆతులు రాని రెండాలని జోడుకులు గిట్లా ఇయ్యాలి రేపు ఇన్స్టాగ్రామ్ లో నీతులు తింటురు మీ అవ్వాలని దెంగా కానీ మా తాత అరే సావాకరం దేశవాసి వేసిన చెత్త నేను మోడీ ఒక్కటి ఎట్లా డజట్ మేక్ సెన్స్ మీరే కదా మీ పిల్లలని కూడా దింటున్నట్టు ట్రాఫిక్ సిగ్నల్ కాడ మొత్తం జామ్ చేస్తారు మోడీ ఒక్కటి ఎట్లా చేస్తారా అయినా రోడ్డు ఖరాబ్ ఉంటే నితిన్ గడ్కరీ అన్నారు కానీ మోడీ ఎట్లా అంటారా బ్రదర్ నేమ్ ఏమో మనకు తెలియదు కానీ బ్రదర్ యూజ్ చేసినట్టు మనం లాంగ్వేజ్ యూజ్ చేయాలనుకోవట్లేదు. సో బ్రదర్ కి హాఫ్ నాలెడ్జ్ ఉంది, మనం ఫుల్ నాలెడ్జ్ ఇచ్చే ప్రయత్నం చేద్దాం. సో బ్రదర్ కి తెలియని విషయం ఏంటంటే 2014 అక్టోబర్ 2వ తారీఖున మహాత్మా గాంధీ గారి జయంతి సందర్భంగా మిస్టర్ మోడీ ఇనాగ్రేటెడ్ స్వచ్ఛ భారత్ స్కీమ్. సో ఆ స్కీమ్ ద్వారా ఇప్పటి వరకు 2.5 లక్షల కోట్ల వరకు ఖర్చు పెట్టిరు. సో ఇది మరి 2.5 లక్షల కోట్లు అంటే బ్రదర్ కు ఐడియా ఉందో లేదో చదువుకుంటో లేదో మనకు తెలియదు కానీ హ్యూజ్ అమౌంట్. ఒక స్టేట్ బడ్జెట్, తెలంగాణ లాంటి రిచెస్ట్ స్టేట్ బడ్జెట్ అది. సో అంత బడ్జెట్ ఖర్చు పెట్టినాక కూడా అట్లు ఉందంటే దానికి కారణం నరేంద్ర మోడీ కాదా? సో ఇప్పటి వరకు 2014 నుంచి 25 వరకు 17 లక్షల కోట్లు ఏదైతే చెప్తున్నావు బీజేపీ గవర్నమెంట్ దగ్గరికి వాళ్ళ 17 లక్షల కోట్లు రోడ్స్ పైన స్పెండ్ చేసిరు. సో ట్రాఫిక్ కూడా ఇప్పటికి కూడా అట్లుందంటే మన 15 లక్షల కోట్లు 11 లక్షల కోట్లు ఎవరు దుబ్బి తిన్నట్టు అని వాళ్ళు అడుగుతున్నారు. సో ఇప్పటికి కూడా నీకు తెలియకపోతే వేల కోట్లు ఇప్పటి వరకు కొన్ని లక్షల కోట్లు ఏదైతే అంబానీ అదానీ వాళ్ళ లాంటోలకు రుణమాఫీ చేసిన మిస్టర్ నరేంద్ర మోడీ పేద ప్రజలకు ఇల్లు కట్టించుట్లా ఎందుకు ఫెయిల్ అయిండవు అని దాని అర్థం. మరి ఫెయిల్ అయిండు కాబట్టి పావర్టీ పెరుగుతుందని ఆ వీడియో అడదాం. సో ఇవన్నీ తెలుసుకోకుండా బ్రదర్ 24 గంటల పేమెంట్ తీసుకొని బీజేపీ వాళ్ళ ఉంటే మనం ఏం చేయలేము ఇక. సో ఇప్పటికన్నా నాలెడ్జ్ తెచ్చుకోండి, మీరు అంతా కొంచెం రీచ్ వస్తుందంటే ప్రజలకు నిజం తెలిసేలాగా చేయండి తప్ప 24 గంటలు అదే ఉప్పు కారం పెట్టుకుని ఎంతసేపు ఇచ్చేస్తారు బోర్ వస్తలేదా? నిజాలు కూడా అప్పుడప్పుడు మాట్లాడితే మజా వస్తుంది.